బాగా గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కాని మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరము లేని చోట వాదించకు. 10 మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా, 10 మందికి ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నీవు ధనవంతుడవే. నా వెనకాల అనుకున్నా, నా ముందు అనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను బురదలో రాయి వేయదలుచుకోలేదు, తెలుసు కదా. ఎందుకంటే బురదలో రాయి వేస్తే బురద మనపైనే పడుతుంది. అలాంటి వాళ్ళు బురదతో సమానం. చేతిరాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతలో తప్పులుంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించవలసిందే. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన, మర్యాద ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ప్రేమించే మనసుంటే ప్రేమకి నిలయం మన జంటే. జీవించే బ్రతుకుంటే బ్రతుకుకి అర్థం నీ తోడే. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది, కానీ ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష. చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం. ఒక్కసారి అనిపిస్తుంది చెడు జరగడం కూడా మన మంచికేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది ఎవరు మనల్ని ఆదుకునే వాళ్ళో, ఎవరు మనల్ని వాడుకునే వాళ్ళో తెలుస్తుంది. మిత్రమా, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే కొన్ని మర్చిపోవాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని వద్దనుకోవాలి. నీ జీవితం కోసం తమ జీవితాలను ధారపోసిన తల్లిదండ్రుల మొహంపై చిరునవ్వుల కోసం మీరు ఏం చేసినా తప్పులేదు. ధనము చూసి దగ్గరకు చేరే చుట్టాలు, ఆస్తులు, అందం చూసి పుట్టే ప్రేమ, అవసరాల కోసం చేసే స్నేహం, చివరకు మిగిలేది ఒంటరితనమే. అనుభవం నమ్మకాన్ని ఇస్తుంది, కానీ నమ్మకం అనుభవాన్ని ఇవ్వదు. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయట వదిలేస్తాం, కానీ తక్కువ ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను మాత్రం గుడిలోకి తీసుకెళ్తాం. సర్వము నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవాడే నిజమైన భర్త. పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి నిన్ను నువ్వు మార్చుకోకు. ఎదుటి వాళ్ళ కోసం మార్చుకోవడానికి వ్యక్తిత్వం అనేది వస్తువు కాదు. మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో మనసుకు వ్యక్తిత్వం అంతే ముఖ్యం. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు. విజయం సాధించడం కోసం నిరంతరం శ్రమించవలసి ఉంటుంది. లక్ష్యం ఏర్పరచుకొని దాన్ని పాటించే మార్గాలను అన్వేషిస్తూ ఉండాలి. నిరాశ, నిస్పృహలకు దరి చేరనీయకూడదు. ఇతరుల కష్టాలు తీర్చే స్తోమత మనకు లేకున్నా కష్టాల్లో ఉన్న ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. ఇదే మానవత్వం. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు కిందికి దింపివేస్తాడు. జాగ్రత్త, ఇది నిజం. రాధాకృష్ణ అనే బంధము నుండి ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. నిజానికి రాధాకృష్ణుడు కలవరని ప్రపంచానికి తెలుసు. కానీ రాధా వేరు, కృష్ణుడు వేరు కాదు. 2 శరీరాలు కనిపించే ఒకే ఆత్మ రాధాకృష్ణులు. మనిషి పుట్టాక నుంచి చావు వరకు ప్రతి విషయం డబ్బుతో ముడిపెడుతున్నాడు. అందుకేనేమో మనిషి జీవితం యొక్క మాధుర్యాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచన మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోతే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనలా ఉండటమే అసలైన ధైర్యం. బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడూ ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది.
జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు, జీవించండి. ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు, ప్రేమలోకి వెళ్ళండి. అప్పుడు మీకు తెలుస్తుంది. మరియు మీ అనుభవాల నుండి తెలుసుకోవడం అంతా బయటకు వస్తుంది. మీకు ఎంత ఎక్కువ తెలిస్తే అంతగా మీకు తెలుస్తుంది తెలుసుకోవలసింది ఇంకా ఉంది అని. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో దారి చూపేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడు రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ధనం ముందు దూరమైపోతున్న బంధాలు, పచ్చనోటు ముందు గుడ్డిదైపోతుంది గుణం, ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలుగా మారిపోతున్నాయి. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపులా, ప్రతి జీవికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి. జీవితం కూడా క్రికెట్ లాంటిదే. చుట్టూ మనవాళ్లే కానీ ఎప్పుడు అవుట్ చేద్దామా అని ఎదురు చూస్తారు. కనుక చిక్కకుండా ఆడటమే జీవితం. విజయం అనేది ఎన్నడూ అకస్మాత్తుగా రాదు. అది అనేక అపజయాల తర్వాత లభించేదే తుది ఫలితం. శుభకార్యాలకు వెళ్ళి ఆనందముతో 500 రూపాయలు చదివించే మనం, చావు కార్యాలకు వెళ్ళినప్పుడు కూడా దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి నేను ఉన్నా నా వంతు 500 రూపాయలు ఇచ్చి భరోసా ఇచ్చేలా మనలో మార్పు రావాలి. 500 రూపాయలు 500 మంది అంటే 2,50,000. 50,000 కార్యక్రమానికి పోయినా మిగిలిన 2 లక్షలు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాయి. అలా అందరూ ముందుకు వస్తే ఏ ఎల్ఐసి కానీ ఏ బీమా కానీ అవసరం లేదు. నాకు వచ్చిన ఈ ఆలోచన మంచిదో చెడ్డదో తెలియదు, కానీ మంచిదే అని అనుకుంటున్నాను. పిరికితనం అడుగుతుంది, పని చేయడంలో ప్రమాదం లేదు కదా అని. దురాశ అడుగుతుంది, ఆ పని చేయడంలో లాభం వస్తుందా అని. అహంకారం అడుగుతుంది, ఆ పని చేస్తే నాకు పేరు వస్తుందా అని. కానీ ఒక్క అంతరాత్మ మాత్రమే అడుగుతుంది, ఆ పని చేయడం సక్రమేనని. జీవితాలలో తట్టుకోలేనంత బాధలు ఉంటాయి, అయినా సరే బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజున వారి జీవితం సంతోషంగా మారే రోజు వస్తుందని ఆశతో. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువ. అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయి అని. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే ఉంటుంది. మాట చిన్నదైనా మనస్సును గాయపరుస్తుంది. కాస్త ఆలోచించి మాట్లాడాలి. జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా అద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. ఎవరో చూడాలని నెమలి నాట్యం చెయ్యదు. ఎవరో మెచ్చుకోవాలని నువ్వు పని చెయ్యకు. ధనం శరీరం అశాశ్వతం అని గుర్తుంచుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపాలి. అన్నం అనేది ప్రసాదం లాంటిది. ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు, బిర్యానీ అంటూ నిందించకూడదు. అక్రమ సంపాదనతో చేసే విందు భోజనము కన్నా కష్టార్జితము తాగే గంజినీరు ఎంతో సంతృప్తినిస్తుంది. భవిష్యత్తులో గొప్పవారికి జ్ఞానులకి గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. నిన్ను పొగుడుతుంటే చెవిటివాడిలా ఉండు, నిన్ను తిడుతుంటే మూగవాడిలా ఉండు. నిన్ను చేతకాని వాడిగా అనుకున్నా సరే ఖచ్చితంగా నువ్వు మార్గదర్శిగా నిలుస్తావు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణులుగా ఎదుగుతాడు. సోదరా, మానవ సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు. మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి అన్ని మట్టితోనే తయారై చేయబడ్డాయి. అలానే జీవుల శరీరాలు వేరైన వాటిలో ఉండేది ఒకే ఆత్మ. ఈ విషయం తెలుసుకున్నవాడు ఇతరులని బాధ పెట్టడు, ఎవరి చేతనైనా బాధింపబడడు. ఇది నిజం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడని తెలుసుకోలేం.
పైన దేవుడు ఉన్నాడంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూటలు కట్టుకుంటున్నాం. ఈ భూమి మీద జీవితమే శాశ్వతము కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతము కాదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందముతో జీవించాలి. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు చేతకానివాడు. తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడు మనిషి. బాధలు లేని సంసారము లేదు, ఒత్తిడి లేని ఉద్యోగము లేదు, కష్టము లేని వ్యవసాయం లేదు, నష్టము లేని వ్యాపారము లేదు, సమస్య లేని మనిషి లేడు. ఇవన్నీ సాధిస్తేనే జీవితం. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. ఇదే మనిషి జీవితం. బంధాలు బలంగా ఉండాలి అంటే పంతాలు వదులుకోవాలి. అనుబంధాలు పదిలంగా ఉండాలి అంటే రాజీ పడడం నేర్చుకోవాలి. జీవితంలో విజయాలను సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను పక్కన పెట్టే శక్తి కూడా ఉండాలి.